హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య కిషోర్. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. సో ఇక్కడ నేను 500 గ్రామ్స్ మటన్తో కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే మన మటన్ని మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం ఒక గిన్నెలోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని వేసుకొని 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, అరకప్పు పెరుగు అండ్ అలాగే అరచెక్క నిమ్మరసాన్ని ఇందులోకి పిండుకొని ఈ మసాలాలు మొత్తం మటన్కి బాగా పట్టించుకోవాలి. ఇలా పట్టించుకున్న ఈ మిశ్రమంలోకి 2 టేబుల్ స్పూన్ కారము, 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకొని మరోసారి మంచిగా కలుపుకొని ఈ మటన్ని 30 మినిట్స్ వరకు మనం సైడ్కి పెట్టేసుకోవాలి. ఆఫ్టర్ 30 మినిట్స్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గీ అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇందులోకి బగారా ఆకు, దాల్చిన చెక్క, షాజీరా, అనాస పువ్వు అండ్ అలాగే కసూరి మెతి పౌడర్, ఇలాచీ అండ్ అలాగే పసుపు కూడా వేసుకొని ఆనియన్స్ని బాగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్నీ గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని కుక్కర్లోకి యాడ్ చేసుకొని మంచిగా గరిటెతో తిప్పుకుంటూ 10 మినిట్స్ వరకు కుక్కర్ది ఉన్న రబ్బర్ తీసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మటన్ని కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత మనకి మటన్ ఇలా కుక్ అయిపోతుంది. అంటే ఇప్పుడు పూర్తిగా కుక్ అయిపోదు, జస్ట్ ఓన్లీ కారం ఇవి వరకే మనము టోటల్గా కుక్కర్ పెట్టకుండా ఉడికించుకోవాలి. తర్వాత ఇందులోనే 1/2 గ్లాస్ వరకు వాటర్, అంటే మీరు మీ గ్రేవీకి సరిపోయినన్ని వాటర్ యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడే మనం ఇందులోకి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఒకసారి చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ మూతకి రబ్బర్ పెట్టేసి 10 విజిల్స్ వరకు మనము మటన్ని కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 10 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చూస్తే మటన్ అయితే చాలా బాగా మెత్తగా కుక్ అయిపోతుందన్నమాట. దీంట్లోనే లాస్ట్లో కొత్తిమీర వేసుకోవచ్చు. అండ్ ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.